ఒక స్మాల్ రూట్ క్లోజ్ అయితే ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ 150 రూపీస్కి వెళ్ళొచ్చు. గ్లోబల్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అవుతుంది. ఈ వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఈ స్మాల్ వాటర్ ప్యాసేజ్ని 24/7 అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. ఇంత చిన్నగా ఉండే ఈ వాటర్ ప్యాసేజ్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. ఈ మధ్యకాలంలో బాగా వింటున్న పేరు ఇది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎందుకు ఇంత ఇంపార్టెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది మిడిల్ ఈస్ట్లో ఉన్న ఒక నారో సీ ప్యాసేజ్. ఇది ఇరాన్ మరియు ఒమాన్ కంట్రీస్ మధ్య ఉంటుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ అరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుండి వరల్డ్కి ఆయిల్ వెళ్ళడానికి యూస్ చేసే మెయిన్ గేట్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. పర్షియన్ గల్ఫ్ ఏరియాలో వరల్డ్లో లార్జెస్ట్ బిగ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతార్, ఇరాన్ ఈ కంట్రీస్ నుండి ఎక్స్పోర్ట్ అయ్యే ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా షిప్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వరల్డ్కి వెళ్తుంది. సో ఈ రూట్ గ్లోబల్ సప్లైకి లైఫ్ లైన్ లాంటిది. అసలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్? ఇక్కడ ఒక షాకింగ్ స్టాటిస్టిక్స్ చూడండి. ప్రతిరోజు సుమారు 20% ఆఫ్ వరల్డ్ ఆయిల్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ప్రతి 5 బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్లో ఒక బ్యారెల్ ఈ రూట్ ద్వారా ట్రావెల్ అవుతుంది. డైలీ అప్రాక్సిమేట్లీ 17 to 20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా షిప్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆయిల్ ఒకటే కాదు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఖతార్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్టర్స్, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వరల్డ్కి సప్లై చేస్తుంది. సో ఈ స్మాల్ సీ రూట్ క్లోజ్ అయితే ఎనర్జీ సప్లై వరల్డ్ వైడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా లాంటి కంట్రీస్ కూడా మిడిల్ ఈస్ట్ నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాయి. కాబట్టి ఇండియా ఎకానమీకి ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జస్ట్ ఎకనామిక్ రూట్ మాత్రమే కాదు, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిటివ్ మిలిటరీ జోన్ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే ఆ జియోగ్రఫీ చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. నార్దర్న్ సైడ్లో ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. సదరన్ సైడ్లో ఒమాన్ ఇంకా యుఏఈ కంట్రోల్లో ఉంటుంది. ఇరాన్ మరియు వెస్టర్న్ కంట్రీస్ మధ్య టెన్షన్ పెరిగిన టైం ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. ఇది గ్లోబల్ మార్కెట్కి హ్యూజ్ వార్నింగ్ లాంటిది. ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్స్ పాస్ అవ్వకపోతే గ్లోబల్ ఆయిల్ సప్లై ఇమీడియట్గా రెడ్యూస్ అయిపోతుంది. అందుకే ఈ ఏరియాలో యుఎస్ నేవీ షిప్స్ ఇంకా ఇంటర్నేషనల్ ఫోర్సెస్ కంటిన్యూస్గా ప్యాట్రోలింగ్ చేస్తూనే ఉంటాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ టోటల్ 33 కిలోమీటర్స్ ఉంటుంది. సేఫ్ షిప్పింగ్ లేన్స్ మాత్రం చాలా నేరోగా ఉంటాయి. యూజువల్గా 3 కిలోమీటర్ వైడ్ లేన్స్ ఈచ్ డైరెక్షన్లో ఉంటాయి. హ్యూజ్ ఆయిల్ ట్యాంకర్స్ నేరో కారిడార్లో ట్రావెల్ చేయాలి. రోజు వందల్లో జెయింట్ ఆయిల్ ట్యాంకర్స్ ఈ స్మాల్ రూట్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఏరియాలో చిన్న గొడవ జరిగినా గ్లోబల్ షిప్పింగ్ డిస్టర్బ్ అవ్వచ్చు. అందుకే మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెరిగిన ప్రతిసారి వరల్డ్ మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. బికాస్ ఈ స్మాల్ రూట్ క్లోజ్ అయితే ఇంపాక్ట్ ఎంటైర్ వరల్డ్ ఎకానమీకి ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్కి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి.